అన్న మీ పేరన్నా? మా పేరు మహేష్. మహేష్. ఏం చేస్తుంటారన్నా? నేను పొలం పని. పొలం పని వేసారన్నా? పొలం వేసారా ఏడు? వేసిన. ఎంత వేసారన్నా? నేను ఎకరన్నర మిర్చి వేసా. ఎకరన్నర. మరి ఎలా ఉందన్న ఇప్పుడు మిర్చి ధరలు చూస్తే అసలుకి రైతులు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాయి ధరలు అయితే. అసలు ఎలా ఉందన్న మిర్చి రైతుకి గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందన్న? ఏం తేజాలేమో 30,000 అమ్ముతున్నాయి, ఆరుమూరేమో 10,000 అమ్ముతున్నాయి, 15,000 17,000 అమ్ముతున్నాయి. తెగ డబ్బులు వస్తున్నాయి, ఏం చేయాలో జనానికి అర్థం కావట్లా. అది ఏముందన్నా మిర్చి అయితే 30,000 అమ్ముతుంది ధర. 30,000 పక్క. నార్మల్ తాలుగాయలు ఎంత అమ్ముతున్నాయన్న? తాలుగాయ ఎంత అంటే 27 26. 27 దానికి దీనికి 3,000 డిఫరెన్స్. 3,000 తేడా అంతే. చెదురు కదన్నా, అంత మంచిగా ఉంది మోతకుందేమో రైతులకి. మరి రైతు భరోసా పడుతుందన్న? అయ్యా మనకి పడ్డాయి కూడా అంట అన్నారు, పడ్డాయి అని కూడా అన్నారు. కాదన్న, రైతు భరోసాలు 20,000 వేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 20,000 కాడికి వేయలేదని అంటున్నారు కదా. మరి 22,000 పడితే 22,000 పడ్డాయి. మరి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు బ్రో నువ్వు మాట్లాడుతూ? వాళ్ళు మనం మాట్లాడితే అంతే నవ్వుతారు ఆడమ్మ. నిజంగానే జరుగుతున్నాయా? ఓ నిజమన్న పక్కా రిజిస్ట్రేషన్ అయ్యి పడ్డాయి. పడపోదు మనం ఎందుకు చెబుతావనా? పడ్డాయి. మరి గతంలో జగన్ ఉన్నప్పుడు ఏమాత్రం ఉన్నాయి ధరలు? అప్పుడేంత 9,000 8,000 7,000 ఉన్నాయి. 7,000 ఉన్నాయి. ఈయన వచ్చిన తర్వాత అయితే ధరలు బాగా పెరిగిపోయినాయి. అట్లయితే మంట రేగుతున్నాయి. మిర్చి రైతుకి ఈసారి సెట్ అయిపోతాడు కదా మరి. ఇంత కాదు, ఫ్లాట్లు బేరాలు ఆడతారు. ఫ్లాట్లు పొలాలు బేరాలు ఆడతారు. బేరాలు ఆడుతున్నారు. కాదన్నా, మరి ఇప్పుడు ఈయన వచ్చిందని నువ్వేమో అన్ని రివర్స్ చెప్తున్నావు. ఈయన వచ్చిన తర్వాత ధరలు లేవు అంటున్నారు, ఆయన ఉన్నప్పుడే ధరలు ఉంటున్నాయి అంటున్నారే. ఎవరు అన్నది? వాడు చూడలేదట్టుంది ఆ వ్యవహారం. మరి సూపర్ 6 కూడా అన్నీ వస్తున్నాయి నీకు. తల్లికి వందనం అని చెప్పిండ్రు. 18 సంవత్సరాలు నిన్నోళ్ళకి ఇంట్లో ఉంటే ఎంతమంది మహిళలు ఉంటే డబ్బులు అన్నారు, గ్యాస్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఫ్రీ బస్ అన్నారు. అన్నీ వస్తున్నాయా? ఆడవాళ్ళకి ఏం పని లేక తిరుగుతావారు బస్సుల్లో, ఫ్రీ బస్సుల్లో. ఏం పనులు ఇంకా 30,000 అమ్ముతుంది మిరగాయలు. మగవాళ్ళు పోయి అమ్ముకొని వస్తారు, వీళ్ళు తిరుగుతావారు బస్సుల్లో, ఫ్రీ బస్సుల్లో. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 పడుతున్నాయా? ఏమో మరి పడ్డాయి అంట. మరి పడ్డాయి అంటున్నారు. ఇంకా అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అమ్మఒడి అని ఒకరికి ఇచ్చారు. ఈయన తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నారు కదా, దాని సంగతి ఏమైంది? ఆ మాట అని ఒకళ్ళు 2 3 కానరు మొత్తానికి పడుతున్నాయి. ఓకే. నిరుద్యోగ భృతి సంగతి ఏంటంటావు అన్న? మరి సిస్టమ్ మనది లేదు. నిరుద్యోగ భృతి చదువుకున్న వాళ్ళు, కుర్రోళ్ళు మన వాళ్ళు చదువుకునే ఉంటారు కదా, వీళ్ళకి నిరుద్యోగ భృతి వస్తుందని చెప్తున్నారా? మరి ఏమన్నా సిస్టమ్ అసలు మనది లేదు. మనది లేదు. మళ్ళీ ఇప్పటికైతే రైతులకైతే మంచిగా మంచి సీరియస్ చెప్పున్నా. ఇప్పుడు ఎట్లుంది ప్రభుత్వం అసలుకి అన్న? రియల్ అన్న, మొత్తం రియల్, మొత్తం రియల్ పక్కా. థ్యాంక్ యూ అన్న.